सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధువులారా, ఈరోజు అష్టావకర గీత 36వ భాగం మనం వినబోతున్నాం. 15వ అధ్యాయం 8వ శ్లోకం. శ్రద్ధత్స్వ తాత శ్రద్ధత్స్వ న అత్ర మోహం కురుష్వ భోః జ్ఞానస్వరూపో భగవాన్ ఆత్మ త్వం ప్రకృతేః పరః. అష్టావకర మహర్షి జనకుణ్ణి ఒక సాకుగా, ఒక మిషగా పెట్టుకుని మనకు అంటే సమస్త మానవ జాతికి వేదాంతం బోధిస్తున్నాడు, అంటే ఆత్మ విద్యను అందిస్తున్నాడు. నిజానికి జ్ఞాని అయినటువంటి జనకుడికి అష్టావకర మహర్షి బోధించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సమస్త మానవాళిని తన సొంత పిల్లలుగా భావించి బుజ్జిబాబు, నాయనా అని మన సంబోధిస్తూ, తాత అంటే అంతే, ఓ పిల్లడా, ఓ బాబు, ఓ మనవడా. శ్రద్ధత్స్వ తాత, ఓ బాబు వేద విద్యను నమ్ము, శ్రద్ధగా విను అంటే నమ్ము. వేద విద్య మాత్రమే నీ జీవితాన్ని రక్షిస్తుంది, కాపాడుతుంది, అంటే దివ్యమైన జీవనాన్ని ప్రసాదిస్తుంది శాస్త్రం. అసలు శాస్త్రం అంటేనే రక్షిస్తుందని అర్థం. శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం, అంటే బోధించటం ద్వారా మనిషిని సంసార సమస్యల నుండి రక్షిస్తుంది, అంటే విముక్తిని ప్రసాదిస్తుంది. జ్ఞాన కవచం ద్వారా నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ఆత్మ విద్యను, వేద విద్యను, బ్రహ్మ విద్యను అంటే వేదాభ్యాసాన్ని నమ్ముకో. ఏమిటి జ్ఞానం? ఆ జ్ఞానం ఏమిటి? నీవు ఆత్మ అంటే పురుష. పురుష అంటే మేల్ హ్యూమన్ బీయింగ్ అని అర్థం కాదు. పురుష అంటే చైతన్యం అని అర్థం. నీకు అనుభవంలోకి వచ్చేదంతా కూడా అనాత్మ అంటే ప్రకృతి. త్వం భగవాన్ అంటే జ్ఞాన స్వరూప. జ్ఞాన స్వరూప ఆత్మ అంటే నీవు సాక్షి చైతన్య ఆత్మస్వరూపానివి. పురుష అనే మాట అసలు నిజం చెప్పాలంటే ఈ శ్లోకంలో వాడలేదు, పరహ అని వాడారు. పరహ అంటే ఏమిటి? పరహ అంటే దృశ్యానికి భిన్నంగా ఉన్నావు. దృశ్యం అంటే ప్రకృతి. ప్రకృతే పరహ అంటే ప్రకృతి ఏమిటి? నీవు పరిశీలించేటటువంటి సమస్త ప్రపంచం అంటే భౌతిక శరీరం, మనసు, కుటుంబం అంతా కలిసి ప్రకృతి. ఇది తెలిస్తే అంటే స్పష్టంగా తెలిస్తే, ఏంటి స్పష్టంగా తెలియటం? ఏది ప్రకృతి, ఏది పురుషుడు. చెప్పాను కదా, పురుషుడు అంటే చైతన్యం. మనకు ఏమి ప్రయోజనం కలుగుతుంది తెలిస్తే? నెక్స్ట్ శ్లోకంలో అంటే 9వ శ్లోకంలో చెప్తున్నారు. గుణై సంవేష్టితో దేహ తిష్టత్యాయాతి యాతి చ ఆత్మ న గంత న ఆగంత కిం ఏనం అనుశోచసి. ఎంత స్పష్టంగా తేలిగ్గా ఉందో చూడండి శ్లోకం. ఈ ప్రకృతిలో అంటే ఈ ప్రకృతిలోని పంచభూతాలతో నిర్మించబడింది ఈ దేహం అంటే ఈ శరీరం. ఏం చేస్తుంది? కొంతకాలం జీవిస్తుంది, నశిస్తుంది. ఆత్మ రావడం లేదు, పోవడం లేదు. మరి నువ్వు దేని గురించి విచారిస్తున్నావు? ప్రకృతి 3 గుణాలతో నిరంతరం మార్పు చెందుతుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం.
కాబట్టి అంటేనే మార్పు, సంఘటన అంటేనే మార్పు అని అర్థం. ఈ సంఘటనలు ప్రకృతి సూత్రాలకు అనుగుణంగానే జరుగుతాయి. వ్యష్టి స్థాయిలో, సమష్టి స్థాయిలో కూడా జరుగుతాయి. అనంతమైన సూత్రాలతో ప్రకృతిలోని సంఘటనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. పురుషుడికి ఒకే ఒక సూత్రం ఉంది. పురుషుడు అంటే చైతన్యం. ఏంటది? ఏ సూత్రాలు వర్తించవన్నమాట. అదే సూత్రం. ప్రకృతికి అనే సూత్రాలు ఉన్నాయి, అవన్నీ క్రమ పద్ధతిలో జరుగుతాయి. పురుషుడికి ఒకే ఒక సూత్రం. ఆ సూత్రం ఏంటి? ఏ సూత్రాలు లేవు. ఏ సూత్రాలు పురుషుడికి వర్తించవు. ఎందుకని? దృక్కు వేరు, దృశ్యం వేరు. పురుష అంటే ఆత్మ, దృక్ అంటే సాక్షి. ఎప్పుడు కూడా పురుష అనే మాట రాగానే మగవారు, మేల్ హ్యూమన్ బీయింగ్స్ అని అర్థం తీసుకోకూడదు మీరు. ప్రతి ప్రకృతి సూత్రం కూడా మంచి చెడు రెండు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మంచి చెడు రెండు ఉన్నాయి కదా. నువ్వేం చేస్తున్నావు? మంచిని అనుభవిస్తున్నావు అంటే చెడును కూడా అనుభవించి తీరాలి. అంటే ఒక కాయిన్కి రెండు పక్కల, మంచి ఓ పక్కన మంచి, ఓ పక్కన చెడు, రెండు యాక్సెప్ట్ చేయాల్సిందే నువ్వు, తప్పదు. ఇది ముఖ్యమైన సూత్రం. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తా. నువ్వు షాప్కి వెళ్ళావు, ఒక షాప్కి వెళ్ళి కొన్ని వస్తువులు కొన్నావు, ప్యాక్ చేశారు. ప్యాక్ చేసిన తర్వాత ఆ ప్యాకెట్ తీసుకోవాలి. నువ్వు తీసుకోవాలంటే నీవు తీసుకెళ్ళిపోకు ప్యాకెట్ అంటారు కదా, డబ్బులు ఇవ్వమంటారు. డబ్బులు ఇచ్చి ఆ ప్యాకెట్ తీసుకోవాలి నువ్వు. ఎవరికి షాప్ వాడికి డబ్బులు ఇవ్వాలంటే అప్పుడు షాపింగ్ చేసేటప్పుడు చాలా చాలా హుషారుగా షాపింగ్ చేస్తావు. అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అంటే ప్యాక్ చేస్తారు, అంత బాగానే ఉంది. డబ్బులు ఇవ్వాలంటే మాత్రం నీకు బాధ కలుగుతుంది. నీకు జేబులోంచి డబ్బులు పోవటం నీకు ఇష్టం ఉండదు. అంటే డబ్బులు అంటే జేబులోంచి క్యాష్ ఇవ్వచ్చు, క్రెడిట్ కార్డు ఇవ్వచ్చు, అది వేరే విషయం. ఇది పేయింగ్ ద ప్రైస్ అన్నమాట. పర్చేజింగ్, పేయింగ్ ద ప్రైస్ రెండు ఉంటాయి, మంచి చెడు. ఇది గుర్తు పెట్టుకుంటే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఇవి ఉంటాయి. పర్చేజ్ అంటే ప్రకృతి సూత్రాన్ని ఎంజాయ్ చేయటం. పేయింగ్ ద ప్రైస్ అంటే ఆ తర్వాత చేదు అనుభవాలు స్వీకరించటం. ఇది ప్రతిపక్ష భావన అంటారు. యవ్వనం మజా మజా మజా, వృద్ధాప్యం నీరసం, దిగులు, ఆవేదన. ఈ ప్రతిపక్ష భావన అంటే ప్రకృతిలో చేదు అనుభవాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? తీపి అనుభూతుల్ని గుర్తు తెచ్చుకోవాలి. మరి యవ్వనం బాగా అనుభవించాను కదా, నేను మజా మజా చేసుకున్నా కదా, ఇప్పుడు వృద్ధాప్యంలో మరి తప్పదు, సహజం అది అని అనుకోవాలి. ఆ యవ్వనాన్ని గుర్తు తెచ్చుకోవాలి. కుటుంబ సభ్యులందరూ హాయిగా ఆనందంగా ఉన్నారు, ఇది సుఖ అనుభవం. కుటుంబ సభ్యుల్ని ఒక్కొక్కరుగా మనం కోల్పోతున్నాం, ఇది దుఃఖ అనుభవం. ప్రతిపక్ష భావన సాధన చేయాలి. ఇదివరకు మరి కుటుంబ సభ్యులందరూ ఉన్నప్పుడు ఎంజాయ్ చేశాం కదా, ఇప్పుడు తప్పదు. మరి దేహం రాలిపోక తప్పదు కదా, దేహం తర్వాత రాలిపోతుంది. గుణై సంవేష్టిత దేహ, నీ దేహం కావచ్చు, ఇతరుల దేహం కావచ్చు, అది ఒక భాగం ప్రకృతిలో. మూడు గుణాలతో నిరంతరం మార్పు చెందేటటువంటి ఈ దేహం ప్రకృతి సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతి సూత్రం ఏమిటి? అది అనుసరించడం నీకు ఇష్టం లేదు, అప్పుడు ఏం చేయాలి నువ్వు? అంటే దేహం కోల్పోవడం నీకు ఇష్టం లేదు, అప్పుడు ఏం చేయాలి? ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? నీవు పురుష అనుకోవాలి, అంటే నీవు ఆత్మ అనుకోవాలి. ఆత్మకు ప్రకృతి సూత్రాలు ఉండవు. ఆత్మకు పుట్టుక లేదు, పెరగటం లేదు, మరణం లేదు, రోగం లేదు. కానీ దేహస్థితిలో ఇవన్నీ ఉంటాయి. గుణై సంవేష్టిత, నీవు గుణాలతో ఉంటావా, గుణాతీత ఆత్మస్థితిలో ఉంటావా, నీ ఇష్టం, నీ చేతిలో ఉంది నీ జీవితం. ఇక్కడ సిద్ధాంతం ఏమిటి? సిద్ధాంతం ఏమిటంటే దేహ ఆయాతి, దేహ
తిష్టతి దేహ యాతి. స్వామీజీ అంటారు బోర్న్ ఈజ్ గాన్ అంతే. బోర్న్ అంటే వచ్చింది, ఈజ్ కొంతకాలం ఉంది, గాన్ పోయింది. సృష్టి స్థితి లయ. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రాతినిధ్యం వహిస్తారు. ఇవి మూడు ప్రకృతి సూత్రాలు. దేహ ఆయాతి అంటే దేహం వస్తుంది, తిష్టతి ఉంటుంది కొంతకాలం, యాతి మరణిస్తుంది. ముసలి వాళ్ళు పోతారు, వారి స్థానంలో యువత వస్తుంది. ఒకే పక్క చూస్తే జీవితం దుఃఖాలయం, రెండు పక్కలా చూడగలిగితే జీవితం సుఖమయం. ప్రకృతి సవాళ్ళను ఎదుర్కోవటానికి ప్రతిపక్ష భావన ఒక్కటే నివారణ ఉపాయం. లేదంటే ఆత్మస్థితికి రావాలి. ఎందుకు? ఆత్మ నా గంత నా ఆగంత. ఆత్మకు ఆయాతి తిష్టతి యాతి ఇవే ఉండవు. కిం ఏనం అనుశోచసి, మరి నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? ప్రకృతిలో షాపింగ్ చేస్తే నువ్వు పైసలు కట్టాలి. ఇప్పుడు సన్యాసి జీవితం ఎలా ఉంటుందంటే, సన్యాసి జీవితం అంటే కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి సన్యాసి అని అనుకోవద్దు మీరు. మనం మానసిక సన్యాసం తీసుకుంటాం. గృహస్థాశ్రమంలో ఉండి కూడా సన్యాసాశ్రమం అంటే అంతర్ముఖం చెంది సన్యాస జీవితం అంటే ఒక వైరాగ్యంతో ఈ జీవితం మనం అనుభవిస్తాం. సన్యాస జీవితం. కాషాయ వస్త్రాలు కట్టుకోవాల్సిన పని లేదు. జనకుడు కాషాయ వస్త్రాలు కట్టుకోలేదు. సన్యాసి అనగానే మీరు కాషాయ వస్త్రాలు మీ ముందు కదలాడకూడదు. సన్యాసి జీవితం ఎలా ఉంటుంది? అది విండో షాపింగ్. మనం ఏం చేస్తాం? షాపింగ్కి వెళ్తాం, షాపింగ్ చేస్తాం, పైసలు ఇచ్చి తీసుకుంటాం. నిజంగా చేస్తాం, ఫిజికల్ షాపింగ్ అనమాట అది. సన్యాసి ఏం చేస్తాడు? విండో షాపింగ్ చేస్తాడు. అంటే కిటికీలోంచి చూసి అన్ని కొంటాడు అని అనుకోవద్దు. విండో అంటే నిజంగా కిటికీ అని కాదు. విండో షాపింగ్ అంటే మానసికంగా ఇవన్నీ నావే, నాది కాందే ఉంది, అహం పూర్ణ. నీ దగ్గర బెంజ్ కారు ఉంది, నా దగ్గర అన్ని కార్లు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న కార్లన్నీ నావే. అది విండో షాపింగ్ అంటే. షాపింగ్ అంటే మనం వస్తువులు కొని ధనం చెల్లిస్తాం. విండో షాపింగ్లో మనం నిజంగా కొనం, ధనం చెల్లించం. ఆ వస్తువులను చూసి ఆనందిస్తాం. ఆ వస్తువులన్నీ నావే అని మనసులో అనుభూతి చెందుతాం. కాబట్టి ఆత్మబంధువులారా, గృహస్థ ఆశ్రమం షాపింగ్ అయితే సన్యాస ఆశ్రమం విండో షాపింగ్ అవుతుంది. గృహస్థు ఏం చేస్తాడు? దేహనిష్ఠ. సన్యాసి ఆత్మనిష్ఠ. అంటే నిజంగా షాపింగ్ చేస్తాడు. ఇతను ఆత్మస్థితిలో ఉండి షాపింగ్ చేస్తాడు. అంటే అంత నాదే అనుకుంటాడు. కిం ఏనం అనుశోచసి అంటే ఆత్మస్థితిలో ఉన్నటువంటి నీకు ఆవేదన ఎక్కడిది? లేదని అర్థం. ఇప్పుడు మనం ఈరోజు అనుకున్నాం కదా, నీకు సమస్యలు ఉన్నాయా, విషమ సమస్యలు ఉన్నాయా, మరి నీకు శాంతి దూరం అయిపోయిందా, అవన్నీ కూడా ఈ 36వ భాగంలో వింటే నీకు అర్థమవుతుందని చెప్పుకున్నాం మనం. అంతే. అహంకార స్థితిలో ఉంటేనేమో సమస్యలన్నీ ఉంటాయి. నేను దేహం అనుకుంటే. షాపింగ్ చేస్తే సమస్యలు ఉన్నాయి. కొన్నావు, పైసలు ఇచ్చావు, కొన్నావు, పైసలు ఇచ్చావు. కొనేటప్పుడు సంతోషం, పైసలు ఇచ్చేటప్పుడు ఏడుస్తావు. యవ్వనం మజా, వృద్ధాప్యం ఏడుస్తావు. సో సుఖ దుఃఖాలు ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ ఆత్మస్థితిలోకి వస్తే నీకు ఆవేదన దూరం అయిపోతుంది. అంటే ఆత్మస్థితిలోకి రాగలగాలి, అప్పుడే నీకు సమస్యలు దూరం అవుతాయి. ఇంకో శ్లోకం చూద్దాం. అంటే 10వ శ్లోకం. దేహస్థిష్టతు కల్పాంతం గచ్చత్ వైద్యైవా పునః. దేహస్థిష్టతు కల్పాంతం గచ్చత్ వైద్యైవా పునః. క్వ వృద్ధి క్వచ వా హాని తవ చిన్మాత్ర రూపిణః. ఎంతో తేలిక సాంస్క్రిట్. శరీరం
ఎవరి కాళ్ళు నా శరీరం అనుకోవాలి, నా దేహం అనుకోవాలి. కల్పాంతం ఉన్నా అంటే చాలా లాంగ్, బాగా చాలా చాలా కాలం ఉన్నా, లేక ఈ రోజే నశించిన అంటే ఈ రోజే చచ్చిపోతాం మనం. లాంగ్ టైం ఉన్నా కూడా, షార్ట్ టైం ఉన్నా కూడా నీకు కలిగే హాని ఏం లేదు. ఎందుకు లేదు? నీవు నిత్యంగా ఆత్మ చైతన్యంగా ఉన్నావు. అంటే దేహంతో తాదాత్మ్యం చెందవద్దు. నిరంతరం షాపింగ్ చేయటం, ధనం చెల్లించటం, అంటే యవ్వనంలో విషయ సుఖాలు అనుభవించటం, అది షాపింగ్. వృద్ధాప్యంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడటం, ఇది పేయింగ్ ద ప్రైస్, అంటే ధనం చెల్లించటం. ఆత్మస్థితిలో ఉండి విండో షాపింగ్ చేయటం మంచిది. అంటే వస్తువులు, వ్యక్తులు, వాళ్ళ రాకపోకలు నువ్వు సాక్షిగా చూడు. అప్పుడు నీకు సంసారం ఉండదు. దేహ తిష్టతు కల్పాంతం. నీ దేహం అంటే నీవు దేహాత్మ భావంతో ఉండకపోతే, నీవు దేహాన్ని కొనకపోతే, కొనటం అంటే నిజంగా పర్చేజ్ చేసావని కాదు, నీకు దేహాత్మ భావం లేకపోతే, దేహాభిమానం లేకపోతే నీకు ఆవేదన ఉండదు. దేహాభిమానం ఉంటే ఒత్తిడి, భయం, ఆరాటం, ఆందోళన, దిగులు ఒక్కసారిగా నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి. దేహం కొనటం అంటే దేహాభిమానం అన్నమాట. అంటే మూల్యం చెల్లించటం, అంటే ఆందోళన చెందటం. నువ్వు దేహం కొనకపోతే, అంటే నీకు దేహాభిమానం లేకపోతే, అంటే దేహంతో తాదాత్మ్యం చెందకపోతే అప్పుడేమవుతుంది? అది విండో షాపింగ్ అవుతుంది. అంటే నీ దేహం యొక్క మార్పులను, అంటే అస్థి జాయతే వర్ధతే, ఆ మార్పులన్నీ ఉన్నాయి కదా, విపరిణమతే, అవన్నీ కూడా గమనించగలగాలి సాక్షిగా. నీకు దేహ బాధలు ఉండవు. దేహ కల్పాంతం తిష్టతు అంటే దేహాన్ని షాప్లో ఉంచే, ప్రకృతి షాప్లో. మాయాదేవి మేనేజర్. ప్రకృతి షాప్లో ఉంచటం అంటే నీ దేహాన్ని తీసుకెళ్ళి నిజంగా అక్కడ షాప్లో పెట్టమని అర్థం కాదు. మానసికంగా మానసికంగా ఈ దేహం నాది కాదు, ఈ దేహం భగవంతుడిది అని అనుకోవటమే ప్రకృతి షాప్లో దేహాన్ని ఉంచటం. మాయాదేవి మేనేజర్ అంటే ఇది మాయా వస్తువు, ఇది అనాత్మ, మారిపోతుంటుంది. షడ్వికారాలు ఉంటాయి, పోతుంది. ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఇది దేహం, అది భగవంతుడు చూసుకుంటాడు. ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు తీసుకెళ్ళిపోతాడు. దేహాన్ని దైవానికి ఇచ్చేయటం, షాపులో పెట్టడం అంటే అది దాని అర్థం. మరి దేహం షాపులో ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటే నీకెందుకు? నీకు ఆవేదన లేదు. భగవంతుడి షాపులో దేహాన్ని ఒక కల్పం అంటే బాగా దీర్ఘకాలం బతకని, నీకు దిగులు లేదు. అది భగవంతుని సమస్య, అది షాప్ కీపర్ సమస్య. షాప్లో కొన్ని బొమ్మలు ఉంటాయి, కొన్ని వెంటనే సేల్ అవుతాయి, కొన్ని చాలా కాలం సేల్ అవ్వవు. నువ్వు తమాషా చూడు, నువ్వు శోకించుకో. వచ్చేతు అద్వైవవా, ఇప్పుడే పోగాక. అది షాప్ కీపర్ సమస్య. ఎక్స్పైరీ డేట్ చూస్తాడు. క్వా వృద్ధి క్వచ వా హాని, ఈ సమస్య ఏమిటి? భగవంతుని షాపులో దేహం ఉంటే నీకు బాధ ఏముంది? నీకు లాభం లేదు, నష్టం లేదు. నీకు కొనలేదు కదా, కాబట్టి నువ్వు కొనటం, అమ్మటం, భగవంతుడి షాపులో పెట్టడం, నిజంగా ఒక షాప్ ఉంది, అది హ్యాబిట్స్లో ఉంది, అట్లా అనుకోవద్దు. నీకు దేహాత్మ భావం లేకపోతే, ఈ దేహం భగవంతుడిదని అనుకుంటే, అప్పుడు నీకు ఈ దేహం 100 ఏళ్ళున్నా నో ప్రాబ్లం, 25 ఏళ్ళకే పోయినా నో ప్రాబ్లం. తవ చిన్మాత్ర రూపిణ, నీవు విండో షాపర్ మాత్రమే. అంటే నీవు శుద్ధ సాక్షి చైతన్యానివి. తమాషా చూడు, తమాషా చూడు అంటే వినోదం చూడు, మ్యాజిక్ షో చూడు, సినిమా చూడు, వ్యక్తులు వస్తున్నారు, కొంటున్నారు, సాక్షిగా చూడు. నెక్స్ట్ 11వ శ్లోకం చూద్దాం. త్వయి అనంత మహాంబోధౌ విశ్వ వీచి స్వభావతః ఉదేతు వాస్తమాయాతు
నతే వృద్ధి నవ క్షతి. చాలా 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 ఇంపార్టెంట్ శ్లోకం. నువ్వు ఎవరు? చైతన్యం. అంటే పెద్ద సముద్రం లాంటి చైతన్యం, చైతన్య సాగరమైనటువంటి నీలో ప్రపంచ దృశ్యాలు, ఈ తరంగాలు ఎన్ని కదలాడినా నీకు వృద్ధి ఉండదు, క్షయం ఉండదు. అదనమాట. ఇది సముద్రం అనుకోండి, ఇప్పుడు చేతులు సముద్రం అనుకోండి, ఇవి అల్లు వస్తున్నాయి. అంటే ఈ చేతుల్లోంచే వేళ్ళు వచ్చినాయి కదా, పోయినాయి. ఓ తాబేలు ఉంది, అంగాలన్నీ కూడా బయటికి ప్రదర్శించింది తాబేలు, బయటకు అంగాలు వచ్చినాయి, మళ్ళీ అంగాలు లోపలికి తీసుకుంటుంది ఏదైనా హాని జరుగుతుంది అంటే తాబేలు. అలాగే సముద్రంలో అల్లు వస్తాయి పోతాయి, అల్లు వస్తాయి పోతాయి, అల్లు వస్తాయి పోతాయి, నిరంతరం జరిగిపోతుంటుంది. అది సముద్రానికి, ఆ సముద్రం నీళ్ళకి వృద్ధి లేదు, మరి కోల్పోయేది లేదు, క్షయం ఉండదు, వృద్ధి ఉండదు. అలాగే నువ్వు ఒక పెద్ద సాగరం లాంటి చైతన్యం, నీలో ఈ అహంకారం ఉంది, అంటే అనాత్మ ఉంది. అనాత్మలో ఈ సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, కష్టాలు వస్తుంటాయి సుఖాలు వస్తుంటాయి, నో ప్రాబ్లం. నువ్వు పెద్ద సముద్రాన్ని, నీకు పోయేది లేదు, వచ్చేది లేదు, నువ్వు కోల్పోయేది లేదు, నువ్వు కొత్తగా పొందేది లేదు. త్వయి అనంత మహాంబోధౌ. దేహాభిమానం అంటే దేహం కొన్నావని అర్థం, దేహం నాది అని ఆవేదన చెందుతున్నావు అని అర్థం. దిగులు పడటం అంటే రుసుము చెల్లించటం, అంటే అనాత్మ మీద అభిమానం వద్దు. ఏ అనాత్మ మీద అయినా కూడా అభిమానం వద్దు. నీ కుటుంబం, నీ దేహం, నీ కారు, నీ ఇల్లు, నీ కుక్క, ఏదైనా కావచ్చు. ఏం జరుగుతుంది? వదులుకో, తప్పదు కదా. విశ్వవీచి స్వభావత ఉదేతు. కోట్ల 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 దేహాలు, కోట్ల 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 ప్రపంచాలు ప్రకృతి సిద్ధాంతం ప్రకారం వస్తాయి పోతాయి. వీచిహి అంటే గాలులు, విశ్వవీచిహి అంటే దేహాల గాలులు, అంటే ప్రపంచ గాలులు, గెలాక్సీ గాలులు. ఉదేతు స్వభావత ఉదేతు, స్వభావం కాబట్టి వస్తాయి. సృష్టి ఎందుకు జరిగింది? నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. సృష్టి ఎందుకు జరిగింది? అసలు నేను ఎందుకు పుట్టాను? మేము పుట్టాను, మరి స్త్రీగా ఎందుకు పుట్టాను? పుట్టాను, స్త్రీగా పుట్టాను. అందవిహీనంగా ఎందుకున్నాను? ఐర్లాండ్ లో పుట్టలేదు కదా, నేను ఇండియాలో ఎందుకు పుట్టాను? స్వభావత అనే మాట చాలా ముఖ్యం. అంటే సృష్టి రావటం దాని స్వభావం. నీరు చల్లగా ఉండును. ఎందుకండి నీరు ఎందుకు చల్లగా ఉంటుందండి? మరి నీరు ఎందుకు వేడిగా ఉండదండి? స్వభావం, నీటి స్వభావం. అగ్ని వేడిగా ఉండును, నీరు చల్లగా ఉండును. అట్లాగా స్వభావత నీ జన్మించావు, స్వభావత సృష్టి వచ్చింది, స్వభావత సృష్టి స్థితి లయ జరిగిపోతున్నాయి. సృష్టిలు ఎన్నో వస్తున్నాయి, సృష్టిలు ఎన్నో జరిగిపోతున్నాయి. సృష్టులు, ప్రపంచాలు వస్తున్నాయి పోతున్నాయి. దానిలో నీకోటి ఏదో కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది. ఇది భగవంతుడు కూడా చేయడు. భగవంతుడు సృష్టి చేయడు. భగవంతుడిలో ఉన్నటువంటి మాయ అనే అంశం ద్వారా సృష్టి జరుగుతుంది. అనాత్మ, భగవంతుడు వేరు, అనాత్మ వేరు కాదు. భగవంతుడిలో ఒక పార్ట్ అనాత్మ. భగవంతుడు ఎవరు? నేనే. ఇలా మానసికంగా మన ఆలోచన విధానం ఉండాలి. స్వభావత సృష్టి రావటం దాని స్వభావం. భగవంతుడు కూడా సృష్టిని ఆపలేడు. ప్రకృతి నుండి వస్తుంది, ప్రకృతిలో లయమవుతుంది. ఆ పదార్థ స్థాయిలో, అంటే మ్యాటర్ స్థాయిలో, అంటే పదార్థ స్థాయిలో సృష్టి స్థితి లయ జరుగుతుంది. అది పదార్థ స్వభావం. సృష్టి వ్యక్తం అవ్యక్తం, వ్యక్తం అవ్యక్తం, అంతే. ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించకూడదు. నీరు ఆవిరైంది, లేకపోతే మంచు అయింది. మంచుగా ఉందా, నీరుగా లిక్విడ్గా ఉందా, వేపర్గా ఉందా? వేపరు, లిక్విడ్, మరి సాలిడ్, వాటరే కదా. అట్టా ఒకటే వస్తువు, ఒకటే భిన్నంగా కనపడుతుంది. అది అట్లా వ్యక్తమైంది అవ్యక్తమైంది. వేపర్ అంటే వ్యక్తం ఉండదు కదా. అలా వ్యక్త స్థితిలో ఉండొచ్చు, అవ్యక్త స్థితిలో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించకూడదు. నీకు ఛాయిస్ ఉంది. షాపింగ్ చేసి సంసారంలో ఉంటావా, విండో షాపింగ్ చేసి జీవన్ముక్తుడిగా సాక్షిగా ఉంటావా?
నీ ఇష్టం. ఇది ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. కాబట్టి ఉదేతు కొంతమంది వ్యక్తులకు విదేహముక్తి లభించింది, నిజమే. ఇంకా ఈ అనంతంలో ఎందరో జీవులు ఉన్నారు. మరి సృష్టి ఆగదు. వా అస్తమాయాతు, లైవ్ అవని ఎవరు ఆపలేరు. కొంతమంది దిగులు పడతారు, ఏమిటి నాకు చావు వస్తుందేమో మృత్యు గురించి భయపడిపోతారు. కొంతమంది మరి పునర్జన్మ గురించి భయపడతారు. దేహం మీద రాగం వద్దు, మృత్యు అంటే భయం వద్దు. అలాగే మనస్సు సహజం, పునరపి జన్మం పునరపి మరణం కొనసాగుతుంది, భయపడవద్దు. మనస్సుతో రాగం వద్దు, అది స్వభావం, అది ప్రకృతి సూత్రం. ఉదేతు అస్తం ఆయాతు, అస్తం అంటే ముగింపు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? అనంత మహాంబోధవు, మహాంబోధి అంటే సముద్రం. నీవు సముద్రం వంటి చైతన్య స్వరూపుడివి, అనంత చైతన్య మూర్తివి. నీలో ఈ సృష్టి స్థితి లయ జరుగుతున్నాయి. నతే వృద్ధి నవ క్షతి, సముద్రంలో నీరు పెరగదు, తరగదు, అలలు పుడతాయి, కనుమరుగు అవుతాయి. సముద్రం మాత్రం చెక్కు చెదరకుండా నిశ్చలంగా ఉంటుంది. తే చైతన్య రూపస్య వృద్ధి నాస్తి, క్షతి నాస్తి. ఇప్పుడు 12వ శ్లోకం చూద్దాం. తాత చిన్మాత్ర రూపోసి నతే భిన్నం ఇదం జగత్, అతః కస్య కథం కుత్ర హేయోపాదేయ కల్పన. ఓ బాబు, ఓ కుమారా, శుద్ధ చైతన్య రూపానివి నువ్వు. ఈ జగత్తు నీ నుండి విడిగా లేదు. అయినప్పుడు ఎక్కడ, ఎందుకు, ఏ విధంగా ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. నీలో స్వీకరించటం కానీ నిరాకరించటం కానీ అలాంటి భావాలు ఉండకూడదు. వేదాంతంలో అతి ముఖ్యమైనటువంటి మూల సూత్రాన్ని ఇక్కడ మనకి మహర్షి అష్టావక్ర మహర్షి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఈ సృష్టి నిరంతర ప్రక్రియ, ఇది అనాది, వ్యక్తం అవ్యక్తం, జరుగుతూనే ఉంటుంది. నీకు భిన్నంగా సృష్టి లేదు. మళ్ళీ చెప్తున్నా, సృష్టి వేరు నేను వేరు అనుకోవద్దు. నేనంటే దేహం కాదు, చైతన్య స్థితిలో ఉండాలి. నువ్వు చైతన్య స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీకు భిన్నంగా సృష్టి లేదు. కాబట్టి ఈ ప్రక్రియ నుండి నీవు తప్పించుకోలేవు. మేలుకుంటే స్వప్నము నీకు భిన్నంగా లేదు. స్వప్నము మేలుకున్న వ్యక్తికి భిన్నంగా లేదు. కాబట్టి సముద్రం నీటికి దూరంగా లేదు, అలలు నీటికి దూరంగా లేవు. సముద్రం నీటికి దూరంగా లేదు, అలలు నీటికి దూరంగా లేవు. ఈ సృష్టి మొత్తం నీ నుండి దూరంగా లేదు. ఇక్కడ నీవు అంటే దేహం కాదు, మనస్సు కాదు. నీవంటే చైతన్య స్వరూపమైనటువంటి నీవు. చిన్మాత్ర రూప అసి. నీవు ఆధ్యాత్మికంగా పరిణితి చెంది ఉన్నత స్థితి అంటే ఆత్మస్థితిలో నీ స్వస్వరూపాన్ని అర్థం చేసుకుంటే, నీ స్వరూపాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకుంటే నీవు చిన్మాత్ర రూప అంటే శుద్ధ చైతన్య రూపానివి. చైతన్య స్థితిలో అంటే ఆ స్థితిలో, ఆత్మస్థితిలో, ఆత్మ దృష్టితో చూస్తే ఇదం జగత్ తే నా భిన్నం, ఈ సృష్టి నీకంటే వేరుగా లేదు, అంటే నీలోనే ఉంది. ఇక్కడ తే అంటే భిన్నంగా లేదు నీకంటే అని అర్థం. కాబట్టి హేయ ఉపాదేయ కల్పన నా అస్తి. నువ్వు పొందేది లేదు, కోల్పోయేది లేదు. అలల దృష్టితో చూస్తే పెద్దాల చిన్నాల, పుట్టుక లయం ఉంటాయి. అంటే అలల దృష్టితో చూస్తే, నీటి దృష్టితో చూస్తే, దృష్టి మారింది చూడండి, నీటి దృష్టితో చూస్తే నీరు పోయేది లేదు, వచ్చేది లేదు.
సముద్రంలో నీరు అలగా వచ్చింది. అలా సముద్రంలోనే లయమైంది. అలా నీటికి భిన్నంగా లేదు. కాబట్టి ఆత్మబంధువులారా, ఉన్నత స్థితిలో, ఆత్మస్థితిలో, పారమార్థిక స్థితిలో అంటే చైతన్య స్థితిలో ఈ దేహ సమస్యలు ఉండవు. జనన మరణాలు లెక్కలోకి రావు. అన్నీ చైతన్యమైన నాలోనే జరుగుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయంటే నీ చావు, నీ పుట్టుక, నీ కుటుంబం కాదు, మొత్తం ప్రపంచం అంతా గుర్తుపెట్టుకోండి. అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. హేయం కోల్పోయాను అనుకోవటం, ఉపాధేయం నేను పొందుతున్నాను అనుకోవటం కల్పన. అంటే ఈ రెండూ కూడా కల్పితాలు. ఈ రెండూ కూడా ఎవరికి ఉంటాయి? కథం. ఇది ఎలా జరుగుతుంది? కుత్ర ఎప్పుడు జరుగుతుంది అంటే సముద్రం అలలను కోల్పోయేది లేదు, అలలను పొందేది లేదు. అలలు సముద్రానికి భిన్నంగా ఎప్పుడూ లేవు. ఇది సారాంశం. 13వ శ్లోకం. ఏకస్మిన్ నవ్యయే శాంతే చిదాకాశే మలే త్వయి కుతో జన్మ కుతః కర్మ కుతోహంకార ఏవచ. పరిణామరహితం అంటే చేంజ్లెస్, శాంతం, చిత్ స్వరూపం, నిష్కలంకం అంటే ఆత్మ లక్షణాలు చెబుతున్నాడు అనమాట. ఏకం అటువంటి ఆత్మవు నీవు. నీలో జన్మ, కర్మ, అహంకారం ఏదైనా సరే అవి ఉండవు. ఎలా ఉండగలవు? ఉండలేవు. ఏకస్మిన్ అవ్యయే శాంతే చిదాకాశే అంటే ఆత్మ కోణంలో చూసినప్పుడు ఇదంతా ఏదంతా? ఈ సృష్టి అంతా, ఈ ప్రపంచం అంతా నామం, రూపం, ప్రయోజనం. నామ రూప కర్మ అంటారు. అంటే నామం ఉంటుంది, రూపం ఉంటుంది, ప్రయోజనం కూడా ఉంటుంది. అంటే వాడుకుంటాం కదా కుండ. నామరూప ప్రయోజనం ఇది ఒక నాటకం అని స్పష్టమవుతుంది. ఏకస్మిన్ చిదాకాశే ఒకటే సర్వవ్యాపక చైతన్యమైనటువంటి ఏకం అవ్యయే అంటే అవినాశి, పరిణామరహితం, శాంతే ఎప్పుడు ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది. అమలే శుద్ధం, త్వయి అంటే నువ్వే. ఈ వర్ణనంతా నువ్వే. ఈ వర్ణనంతా నీ గురించి చేసింది. ఆత్మవర్ణన అంటే ఎవరు? నీ వర్ణనే, నీ గురించే. నువ్వే కదా ఆత్మ అంటే. అటువంటి నీకు జన్మ ఎక్కడిది? నీటి దృష్టితో చూస్తే కళకు జన్మ లేదు. కుత కర్మ, కర్మ ఎక్కడిది అంటే కర్తృత్వ భావం లేదు. కుత అహంకార, అహంకారం ఎక్కడ అంటే కార్యకరణ సంఘాత నేను, అహంకార నేను, దేహం నేను ఉండదు. ఇంకెందుకుంటుంది అది? అంటే పరిమితమైనటువంటి నేను, చిన్న నేను ఉండదు. అంటే నీ నీ దృష్టి మారిపోయింది. అహంకార అంటే ఈగో అని అర్థం. నేను చేస్తున్నాను అనే భావన. అహం కర్త అంటే కర్తృత్వ భావన. ఇక్కడ విషయం ఏమిటంటే మనకు రెండు రకాల సమస్యలు ఉంటాయి. రెండు రకాల సమస్యలు. కొంతమంది ఏంటంటే ఈ సంసారానికి ముగింపు పలకాలనుకుంటారు. అంటే జనన మరణ చక్రం నుండి బయటపడాలనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే అట్లా నేను ఉండాలి పర్మనెంట్గా అనుకుంటారు. ఇప్పుడు మనం మోక్షానికి ఒక నిర్వచనం ఇస్తాం. ఏమిటది? పునర్జన్మ నుండి స్వేచ్ఛ. మనలో రెండు రకాల మనుషులు ఉంటారు. నేను నేను ఎప్పుడు ఉండాల, నేను పోకూడదు, నేను పోవాలా అనుకుంటారు కొంతమంది. అంటే నాకు అసలు ఉండకూడదు అంటే ఏంటి? జీవన్ముక్తి, విదేహముక్తి అంటే మనకి మన శరీరంతో ప్రపంచంలో కలిసిపోయింది. ఇంకా అంతే, బాత్కతం అయిపోయింది. జన్మరాహిత్యం జరిగిపోయింది. ఇది కోరుకుంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారు, నాకు జన్మరాహిత్యం వద్దండి, నేను ఉండాలా,
ఈ సృష్టి నుంచి నేను ఎప్పుడు పోకూడదు, సృష్టిలో పర్మనెంట్గా నేను ఉండిపోవాలి, నేను ఎప్పుడు పోకూడదు. రెండు జరుగుతాయి అన్నమాట. శాస్త్రం చెప్పేది ఏమిటంటే మోక్షానికి ఒక నిర్వచనం పునర్జన్మ నుండి స్వేచ్ఛ. అంటే ఆత్మజ్ఞానం వలన సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు శుభ్రంగా నాశనం అయిపోయి ధ్వంసం అయిపోయి పునర్జన్మ నుండి స్వేచ్ఛ లభిస్తుంది, సంసారం నుండి విముక్తి లభిస్తుంది. ఇది కొంతమంది వ్యక్తులు మరొక రకమైన మోక్షం కోరుతారు. అంటే నాకు ఇది అర్థమైంది కదా మీకు. ఇంకొక రకం మనుషులు ఏం చేస్తారు, పునర్జన్మ లేకపోతే మరి నాకు ఉనికి లేదు కదా, ఇది ఆత్మహత్య సదృశ్యం కదా, ఆత్మహత్య చేసుకున్నట్లే కదా, ఈ సృష్టి నుండి నాకు మరి మాయమైపోవాలని లేదండి, నాకు అట్లా లేదు, నన్ను నాశనం చేసే మోక్షం నాకెందుకు, అందుకే నేను పోతే వైకుంఠానికి పోతా లేదా కైలాసానికి పోతా, నేను మాత్రం మాయమవ్వకూడదు, భూలోకం నుండి మరొక చోటికి వైకుంఠానికి వెళ్తా, జన్మరాహిత్యం నాకు వద్దు, జన్మరాహిత్యం వద్దండి. వారికి ఉనికి ఉండాలి, వారికి కొనసాగింపు కావాలి, జన్మలు కావాలి. అటువంటి వారికి మోక్షానికి మరొక నిర్వచనం చెప్తాం మనం. అంటే జీవన్ముక్తి విధేయముక్తి పొందినా కూడా వాళ్ళ మెంటల్ మేకప్ అలా ఉంటుందన్నమాట. అంటే అటువంటి వారికి మనం ఏం చెప్తాం, మోక్షానికి మరొక నిర్వచనం చెప్తాం. మోక్షం అంటే బాబు సంసార నాశనం కాదంటాం. అంటే నాకు అద్వైత మోక్షం వద్దంటారు కదా వాళ్ళు. సంసారాన్ని వదిలించుకోవాలనుకునే వారికి మోక్షం అంటే సంసార నాశనం, శరీరత్రయం ప్రపంచత్రయంలో కలుస్తుంది, ఇక జన్మ లేదు. ఇప్పుడు మరొకటి ఏంటంటే అహంకారం జ్ఞానం వల్ల పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఆస్పెక్ట్ చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఆత్మకు చావు లేదు, ఆత్మకు జన్మ లేకపోవటం మరణించటం లేదు, ఆత్మ నిత్యం. నువ్వెవరు? నువ్వు ఆత్మ. నీవు లేని కాలం అంటూ లేదు, నువ్వు మరణం లేని ఆత్మ, నువ్వు ఎప్పుడు ఉంటావు. ఈ సృష్టి వస్తూ పోతూ ఉంటుంది, నీలోనే సృష్టి జరుగుతుంది, నీలోనే సృష్టి లయమవుతుంది. కాబట్టి నువ్వు మాయమయ్యేది ఎక్కడ, నువ్వు మాయమవ్వవు, నువ్వు ఆత్మస్థితిలో ఎప్పుడు ఉంటావు. ఇలా చెప్తాం అనమాట. ఈ రెండు రకాల వ్యక్తులకు రెండు రకాలుగా శాస్త్రం ఒకే విషయాన్ని చెప్పి సంతృప్తి పరుస్తుంది. నీవు సచ్చిదానంద ఆత్మగా కలకాలం బ్రతికే ఉంటావు. కాబట్టి అహంకారం కోణంలో విదేహముక్తి ఉంటుంది, అహంకారం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఆత్మ కోణంలో నీవు నిత్యం శాశ్వతంగా ఉంటావు, నీకు మరణం లేదు. నీవు ఏ కోణంలో చూసినా రెండు సిద్ధాంతాలు ఒకటే. ఈ శ్లోకంలో అహంకార నాశనం అనకుండా ఆత్మ శాశ్వతత్వం గురించి చెప్పారు. కుతః అహంకార, అహంకారం ఎక్కడుంది నిన్ను నాశనం చేయటానికి అని చెప్పారు. ఇప్పుడు 14వ శ్లోకం చూద్దాం. యత్వం పశ్యసి తత్రైకః త్వం ఏవ ప్రతిభాససే కిం పృథక్ భాసతే స్వర్ణాత్ కటకాంగద నూపురం. ఇది మనందరికి బాగా తెలిసిన శ్లోకమే. నీవు చూసేదంతా కూడా, అంటే నువ్వు నీచే చూడబడేదంతా కూడా, అంటే నీవు చూసేదంతా కూడా నువ్వే. సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే అనాత్మ వేరు ఆత్మ వేరు. నేను ఆత్మగా చైతన్యం, నేను దృక్కు అది దృశ్యం, నేను దృక్కు దృశ్యం, రెండు ఉన్నాయి ఇక్కడ. దృక్కు ఉంది, దృశ్యం ఉంది. నో, అది కాదు. దృక్కే దృశ్యం, దృశ్యం నీకంటే అలాంటి లేదు. నీవు చూసేదంతా కూడా నువ్వే అయి ఉన్నావు. గాజులు చూస్తున్నావు, బంగారమే కదా గాజులు. హారాలు మొదలైన ఆభరణాలు మూల పదార్థం బంగారం కంటే వేరుగా లేదు కదా. అలా అర్థం చేసుకోవాలి. మోక్షాన్ని ఆత్మ కోణంలోనే చూడటం నేర్చుకో. అహంకార కోణం కంటే ఆత్మ కోణం మంచిది. ఆత్మ కోణంలో ముక్తిని చూస్తే అహంకార నాశనం అవసరం ఉండదు. అహంకార కోణంలో ముక్తిని చూస్తే, అహంకార కోణంలో కనుక ముక్తిని చూస్తే నీకు సంచిత కర్మనాశం, ఆగామి కర్మనాశం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. పునర్జన్మ తప్పించుకోగలవు. కానీ అహంకారం ప్రారంధ కర్మను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన ప్రారంధం ఎప్పుడు ముగుస్తుందా, ఎప్పుడు మరి నాకు చావు వస్తుందా అని ఎదురు చూస్తుంటావు.
అందుకని ఎందరో జ్ఞానులు, ఎంతో మంది జ్ఞానులు వారికి ఆత్మజ్ఞానం ఉండి కూడా వారు విదేహముక్తి కోసం ఎదురు చూస్తున్నారు. అంటే జీవన్ముక్తిని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. ప్రారంధంలో సుఖ దుఃఖాలు ఉంటాయి, తప్పదు కదా. పాప ప్రారంధం, సుఖ ప్రారంధం ఉంటాయి కదా. అందువలన అహంకార నాశం కోసం ప్రయత్నించే బదులు అహంకారం లేదు అని అనుకోవటం ఉత్తమం. అంటే ఆత్మస్థితిలో ఉంటే అహంకారం ఉండదు. ఆత్మ సత్యం అనుకుంటే అహంకారం మిథ్యగా, లేనిదిగా అయిపోతుంది. అంటే ఆత్మ సాక్షి, ఆత్మ సత్యం, స్వస్వరూప స్థితిలో ఉండగలిగితే అప్పుడు సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు ఏమీ మిగలవు, రద్దయిపోతాయి, చెరిగిపోతాయి, మాయమైపోతాయి. ఇది నిత్యముక్తి, నిజమైన ముక్తి. యహ త్వం పశ్యతి తత్ర ఏకః త్వం ఏవ ప్రతిభాససే. నీవు ఏది చూస్తున్నావో అది నీకంటే భిన్నంగా లేదు. నీకంటే భిన్నంగా లేదు అంటే ఏమిటి? నీవు అనేది సరిగా అర్థం చేసుకోవాలి. అంటే అది పెద్ద నేను, ఆత్మ నేను, సాక్షి నేను అని అర్థం చేసుకోవాలి. యత్ త్వం పశ్యతి. ఇక్కడ మంచిగా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను, వినండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నీ ముందు ఒక 10 అద్దాలు పెట్టాం. ఒక అద్దాల గదిలో ఉన్నావు. ఆ గది నిండా అద్దాలే, డిఫరెంట్ అద్దాలు ఉన్నాయి. ఒక దాంట్లో బండ, గుమ్మడికాయ, ఒక దాంట్లో పొట్లకాయ. నీ ముఖం పొడుగ్గా కనపడుతుంది, ఒక దాంట్లో చాలా అడ్డంగా కనపడుతుంది, ఒక దాంట్లో ఇంకా వింతగా కనపడుతుంది. అలా రకరకాల నీ ప్రతిబింబాలు ఉన్నాయి. నీ ముఖమే, అద్దాలు వేరు వేరుగా ఉన్నాయి అనుకో. నీవు నీ ప్రతిబింబాలు చూసి ముఖాలు చూస్తున్నావు కదా, నీకు భిన్నంగా ఉన్నాయి కదా. నీ ముఖంలాగా లేవు. నీ ముఖం చక్కగా చంద్రబింబంలాగా అందంగా ఉంది. అక్కడన్నీ చండాలంగా ఉన్నాయి ఆ అద్దంలో ముఖాలన్నీ. అది నీకు తెలుసు. నీవు దృక్కు, అది దృశ్యం, అవి ప్రతిబింబాలు. అంటే బింబం లేకుండా, అంటే నీ ముఖం లేకుండా అవి ఉండగలవా? 10 ప్రతిబింబాలు ఉండలేవు కదా. ఇది మంచి ఉదాహరణ అన్నమాట. అలాగే అలలకు ప్రాణం ఉంది అనుకోండి. ఇప్పుడు సముద్రంలో అలలు ఉన్నాయి. అవి కూడా మంచిగా ఆత్మజ్ఞానం వచ్చింది అనుకోండి. వాటికి కూడా మనుషులు అనుకోండి. అవి ఒక అల మరొక అలను చూసి పోల్చుకుని బాధపడింది. అబ్బాయి ఈ అల చాలా అందంగా ఉంది, ఫెయిర్గా ఉంది, నేను కొంచెం డార్క్ కాంప్లెక్షన్, మరి నేను కొంచెం మరి అందవిహీనంగా ఉన్నాను అని బాధపడింది అనుకోండి. అలకు జ్ఞానం రాకముందు అలా బాధపడింది. అలకు జ్ఞానం వచ్చింది. అప్పుడు ఎలా ఉంటుంది అలా యాటిట్యూడ్, ఎలా ఉంటుంది అలకు? అలా జ్ఞానం వచ్చింది కదా. సముద్రం అలా జ్ఞానం వచ్చింది. అది మనిషి అనుకుందాం, కాసేపు మనం అనుకుందాం. అప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత ఏమనుకుంటుంది అలా? నేను అలను కాదు, నేను నీరు, నేను వాటర్, ఐఎమ్ నాట్ వేవ్, నేను నీరు అని తెలిసిపోయింది, నాకు ఆత్మజ్ఞానం వచ్చింది అని అలా దృష్టిలో మార్పు వస్తుంది. ఏమిటి ఆ మార్పు? నీరు ఒక్కటే, నీరు ఒక్కటే, అది నేనే, మిగిలిన అలలు కూడా నీరే, అన్ని అలలు నీరే, నేను నీరు, అల్లన్నీ నీరే, అల్లన్నీ నేనే. మిగిలిన అలలు నాకు భిన్నంగా ఉన్నమాట నిజమే, కానీ అంతా నీరే. మిగిలిన అలలన్నీ నేనే. ఒకే నీరు అయినటువంటి నేను ఇన్ని అలలుగా భిన్నంగా కనపడుతున్నాను. భౌతికంగా మార్పులు ఉన్నాయి, కానీ భావనలో మార్పు లేదు, నీటిలో మార్పు లేదు. ఫిజికల్గా మార్పులు ఉన్నాయి, పెద్ద అలా చిన్న అలా అవన్నీ ఉన్నాయి, షార్ట్ లైఫ్ లాంగ్ లైఫ్ అవన్నీ ఉన్నాయి, కానీ అంతా నీరే, అంతా నేనే, అన్నల్లు నేనే. ఇది దృష్టిలో మార్పు, భావంలో మార్పు, ఆలోచన విధానంలో మార్పు. ఆత్మ దృష్టితో చూస్తే త్వం ఏవ ప్రతిభాససే, నీవు నీరు, నీవే అన్ని అలలుగా కనిపిస్తున్నావు. అలాగే నీవు ఆత్మ, నీవే అనాత్మ ప్రపంచంగా కనిపిస్తున్నావు.
నీవే ఆత్మ, నీవే అనాత్మ ప్రపంచం, రెండు నీవే. ప్రతి భాససే అంటే కనిపించటం. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇది మన శ్లోకంలో ఏమిటది? స్వర్ణాత్ కటక అంగద నూపురం పృథక్ భాసతే కిం. కటకం అంటే గాజు, అంటే చేతికి పెట్టుకునే గాజులు, ఆడవాళ్ళు చేతికి పెట్టుకుంటారు కదా. అంగదం అంటే ముంజేతి కంకణం, ఆ రోజుల్లో ఉండేది అది. నూపురం అంటే బ్రేస్లెట్ అంటారు. ఇట్లా అనేక రకాల ఆభరణాలు ఉన్నాయి. బంగారు ఆభరణాలే అన్ని. నామాలు వేరు, రూపాలు వేరు, వాటి ప్రయోజనాలు వేరు. ప్రయోజనాలు వేరు, గుర్తుపెట్టుకోండి. ముంజేతికి పెట్టుకునేది ఏ వేలికి పెట్టుకోలేం కదా, గాజుని చేతికి తొడుక్కుంటాం. అలా దేనికి ఏది వడ్లను నడుముకు పెట్టుకుంటాం. వాటి యొక్క ప్రయోజనాలు వేరు, రూపాలు వేరు. నీవు ఆభరణాలు వాడుకుంటావు, ఎలా వాడుకోవాలో అలాగే వాడుకుంటావు. కానీ నీ బుద్ధిలో మాత్రం ఏమనుకుంటావు? ఈ బంగారపు ఆభరణాలన్నీ కూడా ఒకే బంగారంతో చేశారు అని నీకు తెలుసు, అందుకే నీ వాటిని ధరిస్తున్నావు. అలాగే ఈ సృష్టి అంతా నామాలు, రూపాలు, ప్రయోజనాలు, సారం ఒకే ఒక బంగారం అనకూడదు, ఒకే ఒక ఆత్మ. ఇందాక ఆభరణాలన్నీ నామాలు, రూపాలు, ప్రయోజనాలు, బంగారం ఒకటే. అలాగే సృష్టి అంతా నామాలు, రూపాలు, ప్రయోజనాలు. ఇక్కడ బంగారం ఏమిటి? ఆత్మ. అదే నీవు, అదే నేను. పృథక్ భాసతే కిం. ఈ జ్ఞానం వస్తే, ఈ ఆత్మజ్ఞానం వస్తే ఆభరణాలు భిన్నం అనిపించవు కదా. ఆత్మకు భిన్నంగా అనాత్మ అంటే సృష్టి లేదు కదా. అనాత్మ భిన్న నామరూపాలు, ప్రయోజనాలుగా ఒకే ఆత్మ చైతన్యం అయినటువంటి నీలోనే ఉంది, నాలోనే ఉంది అని అర్థం. 15వ శ్లోకం. అయం సోహం అయం న అహం విభాగమితి సంత్యజ సర్వం ఆత్మ ఇది నిశ్చిత్య నిస్సంకల్ప సుఖీ భవ. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇప్పుడు మీరు సమస్యలతో సతమతమైపోయి శాంతికి దూరం అయిపోతున్నారు అనేదానికి ఇంకా స్పష్టంగా ఈ శ్లోకంలో మీకు అర్థమవుతుంది. అతడు నేను, ఇతడు నేను కాదు అంటే భేదభావాలన్నమాట. ఈ భేదభావాలు, అది నేను, ఇది నేను కాదు, ఇదంతా విడిచిపెట్టు. ఉన్నదంతా ఆత్మ అని తెలుసుకుని కోరిక లేకుండా హాయిగా జీవించు. ఇప్పుడు జీవితం భారంగా అనిపిస్తుంది, అదే సంసారం. మనకి దృష్టి రెండు రకాలుగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దృష్టి రెండు రకాలుగా ఉండాలి. ప్రతి మనిషికి చనిపోయేదాకా, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా చెప్తున్నా, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా రెండు రకాల దృష్టి ఉండాలి మనకి. ద్వైత దృష్టి, అద్వైత దృష్టి, భేద దృష్టి, అభేద దృష్టి. ఆత్మజ్ఞానం రాకముందు ఇట్లాంటివి మనకు తెలియదు. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మాత్రం మనకు రెండు ఉండాలి. భేద దృష్టి, అభేద దృష్టి, ద్వైత దృష్టి, అద్వైత దృష్టి, భిన్న దృష్టి. ద్వైత దృష్టి అంటే భిన్న దృష్టి, భేద దృష్టి. గాజు గాజుగానే వాడాలి, గొలుసు మెళ్ళలోనే వేసుకోవాలి, ఉంగరం వేలికి పెట్టుకోవాలి. అలాగే వ్యవహారానికి అవసరం భేద దృష్టి. ఇది ధర్మశాస్త్రం, ఇది కర్మకాండ, ఇది వ్యవహారం, ఎంజాయ్ చెయ్యి. వ్యవహారం భారం అనిపిస్తే, వ్యవహారం భారంగా అనిపిస్తే అభేద దృష్టికి మారాలి. అభేద దృష్టిలో మాత్రమే నామ, రూప, కర్మ ఈ మూడు నిస్సారం అని తెలుస్తుంది. కేవలం నామరూపాలే అని తెలుస్తాయి. అంటే సబ్స్టెన్స్ లేని, పదార్థం లేని కేవలం నామరూపాలు. ఆభరణాలన్నీ కూడా సబ్స్టెన్స్ ఏముంటుంది? నామరూపాలే కదా, బంగారమే కదా సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ ఏకం బంగారం, అనేక రూపాలుగా కనపడుతుంది, అనేక నామాలుగా కనపడుతుంది. గాజు, ఉంగరం నామరూపాలు.
పదార్థం బంగారమే ఒకటే. అలాగే కుటుంబం, వ్యక్తులు, పిల్లలు, మరి మనవలు, మనవరాండ్రు, అంతా రకరకాల జగత్తు. అంటే వ్యవహారం నడుపుకో, వేద దృష్టి ఉండాలి, ఉంచుకో, ధర్మశాస్త్రం అనుసరించు. నీకు కొంచెం సమస్యలు అనిపించింది అనుకో, భారంగా అనిపించింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? నువ్వు గ్రీన్ రూమ్కి వెళ్ళాలి. గ్రీన్ రూమ్ అంటే మన ఇంట్లో కర్టెన్ పెట్టుకుని ఆ కర్టెన్ వెనక్కి వెళ్ళాలి అనుకోవద్దు మీరు. గ్రీన్ రూమ్ అంటే నీ మనసులో అభేద దృష్టి వచ్చేయాలి, అద్వైత దృష్టి వచ్చేయాలి. నీ మనసులోనే ఆ దృష్టి వచ్చేయాలి. అంటే నువ్వు మనసులో ఆలోచించాలన్నమాట, ఆత్మస్థితికి వచ్చేయాలి మనసులోనే. అప్పుడు సమస్యలన్నీ దూరం అయిపోతాయి. అభేద దృష్టిని ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి నువ్వు. అప్పుడు ఏమవుతుంది? అలా తెచ్చుకుంటే నువ్వు అప్పులు పాలయ్యావు అనుకోండి, అందరూ నీ వెంట పడుతున్నారు. మరి చాలా సమస్యలు ఉన్నాయి ఇంట్లో. నీ భార్యతో సమస్య, నీ భర్తతో సమస్య, పిల్లలతో సమస్య, సమస్యల వలయంలో చిక్కున్నావు, అంతా విషవలయం. ఇంకా నీకు గతి లేదు, ఆత్మహత్య చేసుకోవాలి అనిపిస్తుంది అంత. అప్పుడు నువ్వు, నీకు ఆత్మజ్ఞానం ఉంటే అప్పుడు ఏం చేయాలి? నువ్వు అద్వైత దృష్టిలోకి రావాలి. అంటే గ్రీన్ రూమ్కి వెళ్ళటం అంటే అద్వైత దృష్టిలోకి రావటం. అప్పుడు ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా ఆత్మస్థితిలోకి వచ్చి, నేను ఆత్మ చైతన్యాన్ని, ఇదంతా ఒక డ్రామా, ఇదంతా అహంకారం డ్రామా, ఈ దేహానికి సంబంధించిన డ్రామా, కార్యకరణ సంఘాతానికి సంబంధించింది, ఇది అనాత్మకు సంబంధించింది. నేను ఆత్మను, నేను పారమార్థిక స్థితిలో ఉన్నాను, ఉన్నత స్థితిలో ఉన్నాను, ఇది తక్కువ స్థితి, ఇది వ్యావహారిక స్థితి, నేను పారమార్థిక స్థితి. స్వప్న స్థితి ఎప్పుడు మేల్కొన్న వాడికి అలా కదా, స్వప్న స్థితి మిథ్య కదా, మేలుకుంటే స్వప్న స్థితి మిథ్య. అలాగే పారమార్థిక స్థితిలోకి వస్తే ఇది ఒక మిథ్య, వ్యవహారిక స్థితి మిథ్య, అహంకార స్థితి మిథ్య. ఈ సమస్యలన్నీ నాకు సమస్యలకు పరిష్కారం ఎట్లా చేయాలో చేస్తారు, అది వేరే విషయం. నువ్వు అభేద దృష్టిలో వచ్చి ఈ సమస్యలకు పరిష్కారం లేదనుకోవాలి, మాసిపోయింది అనుకోవాలి, వ్యవహారం అంతా లేదనుకోవాలి. అంటే భేద అభేద దృష్టిని తెలివిగా, వివేకంగా నువ్వు సమతుల్యం చేసుకోవాలి. ఈ దేహం, ఈ దేహం అంటే పలానా పేరు, నా తండ్రి, తల్లి, మన నెయ్యవరు, ఇవన్నీ కూడా ఇది నేను, అది నేను కాదు. ఇటువంటి విభాగం నేను, నీవు, అతడు, ఆమె, ఇదంతా వ్యవహారానికి కావాలి. కానీ వ్యవహారం అయిపోగానే, అష్టావకర గీత క్లాస్ అయిపోగానే, సపోజ్ ఇది ఫిజికల్ క్లాస్ అనుకోండి, మీరంతా మనంతా ఒక హాల్లో చెప్పుకున్నాం అనుకోండి, క్లాస్ అయిపోగానే మీరు బయటికి వెళ్ళిపోతారు. ఎవరి చెప్పులు వాళ్ళే వేసుకుంటారు. అంత ఆత్మస్థితి కదా అని వాళ్ళ చెప్పులు ఇంకొకళ్ళు వేసుకోరు. అంత ఆత్మస్థితి కదా అని ఒకళ్ళ ఇంటికి ఇంకోళ్ళు వెళ్ళరు. నీ వెహికల్ నీవే డ్రైవ్ చేసుకుంటావు, నీ కార్లో నువ్వే వెళ్తావు, నీ ఇంటికే నువ్వు వెళ్తావు. వాటిల్లో మార్పు ఉండదు, వ్యవహారంలో మార్పు ఉండదు. వ్యవహారం ఆనందించు, జీవితం భారం అనిపిస్తే ఇది సంత్యజ, తేలిక చేసుకో. అభేద దృష్టితో ఎన్లైటన్మెంట్ ద్వారా లైటన్ చేసుకుంటారు స్వామీజీ. ఎన్లైటన్మెంట్ ద్వారా లైటన్ చేసుకో. ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి? జగత్తును కేవలం నామ రూప కర్మగా చూడటం, సర్వం ఆత్మ, ఇది నిశ్చిత్య అని ఒకే ఒక సారంతో, అంటే ఒక సబ్స్టెన్స్తో, ఒక పదార్థంతో చేయబడ్డాయి. ఆత్మ ఎవరు? నేనే. నిస్సంకల్ప, ఈ భారం నుండి స్వేచ్ఛ పొందు. దిగులు, ఆవేదన, ఆందోళన, భయం, డిప్రెషన్, ఒత్తిడి, పశ్చాత్తాపం, కోపం, అసహ్యం, ఇవన్నీ నీకు జీవితం భారం అని అనిపిస్తే, ఇవన్నీ వచ్చినట్టే నీకు జీవితం భారం అనిపించింది అనమాట. ఇటువంటి భారమైనటువంటి ఆలోచనలు వస్తే నిస్సంకల్ప భవ, అంటే అభేద దృష్టికి వచ్చి, అద్వైత దృష్టికి వచ్చి సుఖీ భవ, సుఖంగా ఉండు. వ్యవహారం భారం అనిపిస్తే గ్రీన్ రూమ్కి వచ్చేసి అభేద దృష్టితో ఈ జీవితాన్ని, ఈ సమస్యల్ని ఒక నాటకంలాగా చూడాలి, ఒక వినోదంలాగా చూడాలి, ఒక సినిమాలాగా చూడాలి. ఇది దివ్యమైన జీవితం, ఇది వైదిక జీవన విధానం.
ఇది ఆత్మజ్ఞాని యొక్క జీవన సరళి. ఆత్మబంధువులారా, ఇప్పుడు నేను చెప్పింది అంత తేలిక కాదు. సమస్యలు ఉంటాయి. సమస్యలకు దూరంగా జరగాలంటే ఆత్మస్థితిలోకి రావాలి, అంటే గ్రీన్ రూమ్ లోకి రావాలి. ఇదంతా అహంకారం, ఇది తక్కువ స్థాయి. నేను ఆత్మస్థితి, పారమార్థిక స్థితి ఎక్కువ స్థాయి. కాబట్టి ఈ పారమార్థిక స్థాయిలో ఉన్నటువంటి నాకు అహంకార స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కనపడవు, నన్ను తాకవు. ఇది బాగానే ఉంది, అర్థం కాకపోవటానికి ఏం లేదు దీంట్లో. స్వప్నం మిథ్య, నేను మేల్కున్నాను కాబట్టి. స్వప్నం నన్ను బాధించదు, మేల్కున్నాను కాబట్టి. అలాగే పారమార్థిక స్థితిలో ఉన్నాను కాబట్టి వ్యవహారిక స్థితిలో ఉన్నటువంటి సమస్యలు నన్ను బాధించవు. ఈ దేహం వ్యవహారిక స్థితి, ఈ దేహానికి మరణం, మరి జబ్బు, డిసీజు, డెత్ అవన్నీ కూడా దేహానికి సంబంధించింది. నేను పారమార్థిక స్థితిలో ఉన్నాను. ఈ దేహానికి డిసీజ్ వచ్చినా, డెత్ వచ్చినా ఐ డోంట్ కేర్. ఇదంతా వినడానికి బాగానే ఉంది. కానీ మనం ఆత్మస్థితికి చేరుకోవాలి కదా. అంటే 3 స్థితులు ఉన్నాయి మనకి. 3 స్థితులు అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా, ఇది ఒక స్థితి. అది కర్మి, కామవాద, కామచార, కామపక్ష. నా ఇష్టమే, నో శాస్త్రం, నథింగ్. దాంట్లోంచి ఫస్ట్ మనకి వేదం చెప్పింది ఏమిటి? వేద పూర్వభాగం, వేద అంత భాగం. సో ఆ స్థితిలోంచి, అంటే క్రూడ్ హ్యూమన్ బీయింగ్ స్థితిలోంచి కల్చర్డ్ హ్యూమన్ బీయింగ్ అవ్వాలి ఫస్ట్ మనం. అంటే కర్మకాండ, వైదిక జీవన విధానం, మరి మతపరమైన జీవన విధానం చేయాలి. అంటే కర్మలు చేయాలి. తర్వాత ఏం చేయాలి? మనం ఆ కర్మల్లోంచి బయటపడాలి. ఉపాసనా యోగం. కర్మయోగం అంటే కర్మలు చేయి, శుభ్రంగా చేయి. ఉపాసనా యోగం అంటే అంతర్ముఖము, కర్మయోగం అంటే బహిర్ముఖం. మరి అంతర్ముఖం అవ్వాలి. మళ్ళీ కర్మలు చేయి, కర్మలు ఆపేసేయి, స్టాప్. అంతర్ముఖం అవ్వాలి. కర్మయోగం, ఉపాసనా యోగం. తర్వాత అప్పుడు ఏం చేయాలి? స్టాప్ అయిన తర్వాత, అంతర్ముఖం అయిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు వేదాంత శ్రవణం అనేది ధ్యాసనం చేసి, అంటే సన్యాస ఆశ్రమంలో, అంటే మానసికంగానే ఈ ఆశ్రమాలు కూడా వేదాంత శ్రవణం అనేది ధ్యాసనం చేసి ఆత్మజ్ఞానం పొందాలి. అంటే త్రిపుటి నుండి ద్విపుటికి రావాలి. త్రిపుటి అంటే జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్. అంటే త్రిపుటి 3 అన్నమాట. నేను జీవుణ్ణి, నేను దాసుణ్ణి, భగవంతుడేమో స్వామి. జగత్తు నాకు కష్టాలు ఇస్తుంది, అన్ని కష్టాలే, నా బతికే కష్టాలు. నేనే కాదు, నా పిల్లలకంతే కష్టాలు, అసలు నా కుటుంబమే కష్టాలు. కృష్ణ నన్ను రక్షించి, జీవ జగత్ ఈశ్వర, ఈ 3. ఇది కర్మకాండలో ఉంటుంది. కర్మకాండలోనే దీంట్లోంచి బయటపడాలి. కర్మకాండలోనే అంటే ఏమిటి? ఈశ్వర అర్పణ భావన. ఒక పని నువ్వు చేస్తున్నావు, నాకు ఇష్టం లేదండి ఈ పని అంటావా? అంటే నువ్వు కర్మయోగి కాదు. ఈశ్వర అర్పణ భావంతో కర్మలు చేస్తే నువ్వు సాఫ్ట్వేర్వా, నువ్వు లెక్చరర్వా అనవసరం. లెక్చరర్ అయినా అర్పిస్తున్నావు దేవుడికి, సాఫ్ట్వేర్ అయినా అర్పిస్తున్నావు. నీకు ఇష్టమైన పని, అయిష్టమైన పని అనేది ఉండదు. అది కర్మయోగం అంటే. ఈశ్వర ప్రసాద భావంతో నువ్వు స్వీకరిస్తున్నావు, నీ యొక్క కర్మ ఫలాన్ని స్వీకరిస్తున్నావు. కర్మలేమో అర్పణ భావన, కర్మఫలాన్ని ఈశ్వర ప్రసాద భావంతో స్వీకరిస్తున్నావు. నీకు ఇష్టం ఎక్కడ ఉంటుంది? అది కర్మయోగం. అలా ఈ త్రిపుటిలోంచి బయటపడటం అంటే ఈ కర్మయోగం నుంచి బయటపడి, అప్పుడు జ్ఞానయోగం అంటే 2 ఉంటాయి జ్ఞానయోగంలో. ద్విపుటి అంటే ఆత్మ, అనాత్మ. అంటే ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య. ఆత్మ నేనే, ఆత్మగా నేనే సత్యం. అనాత్మ నేనే అహంకారం, అహంకారం నేనే. అంతా నాటకంలాగా చూస్తున్నా. సోపాధిక చైతన్యం ఉంది కదా. చైతన్యం అంటే నేను చైతన్యం అనాలంటే దేహం కావాలి కదా. సో దేహం లేకుండా చైతన్యం ఉండదు అని అనుకోవద్దు. దేహం లేకపోయినా కూడా చైతన్యం ఉంటుంది. కానీ మనం మాట్లాడుతున్నామంటే, నాకు ఆత్మజ్ఞానం వచ్చింది అంటున్నామంటే దేహంతోనే అంటున్నావు కదా. సో కాబట్టి మనం ఎప్పుడు మాట్లాడినా సోపాధిక చైతన్యంతోనే మాట్లాడతాం. కాబట్టి త్రిపుటి నుంచి ద్విపుటికి రావాలి. అలా వచ్చినప్పుడు, ఆత్మజ్ఞానం పొందినప్పుడు న్యాచురల్గా నీకు భేద దృష్టి, అభేద దృష్టి, అద్వైత దృష్టి, ద్వైత దృష్టి, వ్యవహారము, ఆత్మజ్ఞానము 2 ఉంటాయి అన్నమాట. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.